ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందంటే మీరేం చెప్తారు? మేడం గత ప్రభుత్వంలోని స్కూల్స్లోని బాగానే ఉన్నాయి గత ప్రభుత్వం, కానీ ప్రజల్లోని పూర్తి స్థాయి ఆ నాయకులు తీసుకెళ్ళలేదు. దానివల్ల కూడా ప్రాబ్లం వచ్చే వచ్చింది. ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో అది ప్రజలు డిసైడ్ చేస్తారు మేడం. అంటే మీ అభిప్రాయం? నా అభిప్రాయం మేడం, వచ్చే ఎన్నికల్లోనే మరి ఏదైనా 5 సంవత్సరానికి ఒకసారి ప్రభుత్వం మారుతుంటే అభివృద్ధులు కుంటుపడుతుంటాయండి. అందుకే ఇదే ప్రభుత్వము ఒక 15 సంవత్సరం ఉంటే పూర్తి స్థాయిలోని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నా నమ్మకం. చివరిగా బాబు గారిపై మీ అభిప్రాయం? మాది గిరిజన ప్రాంతం మేడం, ఆదివాసీ ప్రాంతం, 5th షెడ్యూల్ ఏరియా. మరి గతంలో మనకు జీవో నెంబర్ 3 ఉండేది. జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు 2020 సంవత్సరంలో కొట్టేశారు. అప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ మన గిరిజన ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్సీపీ ఉండేరు. వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గిరిజనులకి జీవో నెంబర్ 3 నేను తీసుకొస్తాను, ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చి మీ అందరికీ 100% టీచర్ అన్ని ప్రభుత్వ శాఖలు 100% ఉద్యోగాలు వచ్చేటట్టు జీవో చేస్తానని ఒక హామీ ఇచ్చారు. అది చాలా సంతోషము. గతంలోని జీవో నెంబర్ 3 మన చంద్రబాబు నాయుడు గారే చేయడం జరిగింది. దానివల్ల సుమారు 5,000 మంది ఉద్యోగస్తులు మన 5th షెడ్యూల్ ట్రైబల్ ఏరియా ప్రాంతము, ఇంకా సమైక్య రాష్ట్రం తెలంగాణలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన ట్రైబల్ ఏరియా ఆదివాసులు ఎక్కువ ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పటి వరకు. ఫ్రీ కాకుండా వృద్ధులకి, రోగస్తులకి, వికలాంగులకి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మహిళలందరికి కాకుండా వికలాంగులకి అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటది అంటారు ఈ పథకం. అవును. ఓకే, ఈ సూపర్ 6 పథకాల్లో మీకు ఏ పథకాలు అందినాయి? సూపర్ 6 పథకాల్లో మీకు ఏ పథకాలు అందినాయి? ఏమని చెప్తారు? కొన్ని సబ్మిట్ చేస్తే ఇస్తామని అన్నారు మేడం. ఓకే, సబ్మిట్ చేశారా? సబ్మిట్ చేయలేదు ఇంకా. చెయ్యండి, చేస్తే వస్తాయి. రైతు భరోసా అన్నారు. రైతు భరోసా వచ్చింది మేడం. ఓకే, తల్లికి వందనం వచ్చింది. ఈ పథకాలు సామాన్యులకు అందుతున్నాయా లేదా అంటే మీరేం చెప్తారు? ఈ పథకాలు సామాన్యులకి అందుతున్నాయా లేదా అంటే దీనికి మెయిన్గా ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఆ ప్రాంత పరిధిలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా నీతి నిజాయితీతో పనిచేయాలి. అప్పుడే కొంతమందికి ప్రభుత్వ పథకాల కోసం తెలియదు, అది ప్రచారం చేస్తూ వాళ్ళు పంచాయతీలో వెళ్ళి ఎవరికి ఏది కావాలనేది ఒక ఇంటిమేషన్ ఇచ్చి సప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ కూటమి ప్రభుత్వం పై మీ అభిప్రాయం ఏంటి? ఈ కూటమి ప్రభుత్వము ప్రస్తుతము బాగానే ఉంది. ఓకే, నా అభిప్రాయం మేడం. కానీ కొన్ని ఇందులో లొసుగు కూడా ఉన్నాయి. ఏమున్నాయంటే లొసుగులు? మేడం, లొసుగులు అంటే కొన్ని ఇప్పుడు మెయిన్ మనకు ఆస్తి అనేది యూతే ఆస్తి. పిల్లలు, యూత్ వాళ్ళకి నైపుణ్యంతో కూడుకున్న విద్య అవసరం. ఓకే, విద్య అనేది ప్రస్తుతము చదువుకుంటున్నారు కానీ సరైన విద్య అందుబాటులో లేదు. దాంతోపాటు నైతిక విలువలు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నైతిక విలువలు లేక చాలా వరకు మన రాష్ట్రమే కాదు దేశం కూడా పాడైపోతుంది. దానివల్ల చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు, నైతిక విలువలు పాఠశాలలో బోధించకపోవడం వల్ల చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు కానీ క్రైమ్ రేట్లు పెరుగుతుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లు వెళ్ళడము, మానభంగాలు చేయడము, రకరకాల క్రైమ్ రేట్లు, గొడవలు, డ్రగ్స్ ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. అందుకోసమే బుక్కులో కూడా మారవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బుక్కుతో పాటు నైతిక విలువలు అనేది పాఠశాలలో బోధించితే బాగుంటుందని నా అభిప్రాయం.